ఇప్పుడు కొత్త ఇల్లు కావాలనుకుంటారు గురుగారు, సంకల్పం చాలా ఉంటుంది, కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆ కోరిక నెరవేరదు, అవును. ఏదో విధంగా ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా పూజ కావచ్చు, హోమం కావచ్చు, వారాహి అమ్మవారిది జరిపించినప్పుడు ఫలితం ఉంటుందంటారా? 100% ఫలితం ఉంటుందమ్మా. అందరూ హ్మ్. హోమమే చేయించుకోవాలండి అని ఏం లేదు. హ్మ్. మీరు ఇంట్లో అమ్మవారు మీరు ఫోటో పెట్టేసుకొని, హ్మ్. మీరు నిష్టగా నేను చెప్పిన నియమాలున్నాయి గదా! ఆ నియమాలు పాటిస్తూ మీరు అమ్మవారికి నిత్యం గూడా అష్టోత్తర శతనామాలు గాని, వారాయి కవచం గాని, హ్మ్. ఇవి చదువుకుంటూ ఉన్నారనుకోండి, అమ్మవారికి ఏందంటే ధూపం సాయంత్రం ఇస్తూ ఉండాలి. బెల్లం పాకం నైవేద్యంగా పెడుతూ ఉండాలి. హ్మ్. మీకు తోచిన విధంగా ఏదైనా సరే అమ్మవారికి మీరు ప్రసాదం. ప్రసాదంగా భావిస్తూ, నీ స్తోమత ఎంత, నీ వీలుని బట్టి అట్లా చేసుకుంటుంటే మీకు 100% మీకు అసలు తీరని కోరిక అంటూ ఉండదు. మీరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈసారి ఏంటంటే ఈ 9 రోజులు కూడా మీ పేరు మీద నిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. పూజలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వారు కూడా మీరు ఏం చేయొచ్చంటే, హ్మ్. మీరు వచ్చిన వాళ్ళకు పూజలో హ్మ్. ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు ఏం జరుగుతుందంటే అక్కడ పూజలు వచ్చేసి హ్మ్. ఫస్ట్ ఏమో గణపరాధన జరుగుతుందమ్మ. హ్మ్. అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మండపారాధన జరుగుతుంది. ఆ తర్వాత హోమం జరుగుతుంది. హ్మ్. వీటిలో పాల్గొనొచ్చు. వీటిల్లో మీరెప్పుడు కావాలంటే పూజ మీకు చేయించుకోవచ్చు. నంబర్స్ ఇస్తాను. హ్మ్. మీరొచ్చేసి పలానా రోజు మీకు డేట్ ఇస్తాము. ఆ డేట్ హ్మ్. ప్రకారం మీకు మీ డేట్‌ని బట్టి, మా డేట్‌ని బట్టి, మా వీలుని బట్టి, మీ వీలుని బట్టి ఈ 9 రోజుల్లో ఒక రోజు వచ్చేసి మీరు హోమంలో పాల్గొనొచ్చు. మీరు వచ్చినా రాకపోయినా కూడా హ్మ్. మీకైతే మేము మీ హోమం పేరు మీద జరిపిస్తారు. హోమం జరుగుతూ ఉంటుంది. ఓకే. నిత్య హోమం జరుగుతుంది.